ప్రార్థనా స్థలాల చట్టం అంశంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సిజేఐ జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ డిసెంబర్ 12వ తేదీన పిటిషన్లను విచారిస్తుందని తెలిపింది. దీంతో ప్రార్థనా స్థలాల చట్టంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఈ చట్టం ఏమిటి? దీనిపై దాఖలైన పిటిషన్లలో ఏముంది? ఇది రాజ్యాంగపరమైన సవాళ్లకు నిలుస్తుందా లేదా అనే విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు జాతీయవాద జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఎన్హెచ్ ప్రైమ్ పేరుతో ఓటీటీ రూపంలో కూడా మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందిస్తోంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అసలు ప్రార్థనా స్థలాల చట్టం ఏమిటి? 1991లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కొన్ని అనివార్య కారణాలు దోహదపడ్డాయి. 1991వ సంవత్సరంలో దేశంలో మతపరమైన ఘర్షణలు చాలా జరిగాయి. రామమందిర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. 1990లో బీజేపీ నేత ఎల్కే అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు. బీహార్లో ఆయన్ను అరెస్టు చేశారు. అదే ఏడాది కరసేవకులపై కాల్పులు జరిగాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. దీనికి తోడు దేశ ఆర్థిక రంగం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ దగ్గర లోన్లను పొందడానికి బంగారాన్ని సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉన్న ఆ సమయంలో మత ఘర్షణలు పాలనకు మరింత ఆటంకంగా మారాయి. అందుకే వీటికి చెక్ పెట్టేందుకు నాటి పివి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉన్న ఏ ప్రార్థనా స్థలాన్ని మార్చకూడదు. ఆ ప్రార్థనా స్థలం మత స్వభావాన్ని కాపాడే ఏర్పాటు చేయాలి. అంటే స్వాతంత్రం రోజు నాటికి మసీదు ఉంటే మసీదుగాను, దేవాలయం ఉంటే దేవాలయంగాను ఉండాలని చట్టంలోని సెక్షన్ 4 చెబుతోంది. వీటిపై ప్రత్యేకంగా కొత్త కేసులను వేయడానికి వీల్లేదు. కోర్టులు విచారించడానికి అవకాశం ఉండదు. ఒక మతానికి చెందిన కట్టడాన్ని ఇతర మతానిదని తీర్పులు ఇవ్వడాన్ని చట్టంలోని సెక్షన్ 3 నిషేధిస్తోంది. అయితే అప్పటికే రామమందిర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండటంతో ఈ అంశాన్ని చట్టంలో చేర్చలేదు. ఒకవేళ చేర్చితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందనే భావనతో ఈ అంశానికి మినహాయింపునిస్తూ ప్రత్యేక నిబంధనను పొందుపరిచారు. ప్రార్థనా స్థలాల మత లక్షణాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఏ కేసు అయినా, న్యాయ విచారణ అయినా 1947 ఆగస్టు 15 నాటికి పెండింగ్లో ఉన్నట్టయితే దాన్ని పరిష్కరించాలని, కొత్త కేసులు వేయకూడదని, విచారణలు చేపట్టకూడదని సెక్షన్ 4(2) నిర్దేశిస్తోంది. రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన కేసు, అప్పీలు, విచారణలకు ఈ చట్టం వర్తించదని సెక్షన్ 5 నిర్దేశిస్తోంది. ఈ చట్టం ప్రకారం కేవలం అయోధ్య రామమందిరం తప్ప మరే ఇతర దేవాలయాన్ని హిందువులు తమదని క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఒకప్పుడు భారత్పై దండెత్తిన మొఘలులు ఇక్కడి సంస్కృతిని నాశనం చేసి కట్టిన వివాదాస్పద కట్టడాలను తొలగించేందుకు ఆస్కారం లేదు. అయితే ఈ బానిసత్వపు చిహ్నాలను తొలగించి దేవాలయాలను పునర్నిర్మించాలన్న భావన హిందువుల్లో అలాగే ఉండిపోయింది. వీటిపై విచారణ జరపాలన్నా అందుకు ప్రార్థనా స్థలాల చట్టం అడ్డు వస్తోంది. అందుకే ఈ చట్టాన్నే సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రార్థనా స్థలాల చట్టంలో అనేక లోపాలు ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు. దీనిపై విచారణ జరిగితే ఖచ్చితంగా ఈ చట్టాన్ని కోర్టులు కొట్టివేస్తాయని చెబుతున్నారు. అది ఎందుకో చూద్దాం. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ 2020లో సుప్రీంకోర్టులో 5 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్లో ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పలు కీలక ప్రశ్నలు సంధించారు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లోని 2, 3, 4లను అశ్విని కుమార్ సవాల్ చేశారు. ఈ సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. సెక్షన్ 3 ఓ ప్రార్థనా స్థలాన్ని ఇతరులకు అప్పగించకూడదనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా ఉందని తెలిపారు. సెక్షన్ 4 ప్రజలకు ఉన్న ప్రాథమిక న్యాయపరమైన హక్కును హరించి వేస్తోందని తెలిపారు. ఈ సెక్షన్లో ప్రార్థనా స్థలాలను న్యాయపరమైన సమీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారని, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ చట్టం భారత రాజ్యాంగంలోని అంతర్భాగమైన సెక్యులరిజానికి విరుద్ధమని అశ్విని కుమార్ ఉపాధ్యాయ తెలిపారు. ఈ చట్టం రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు అయిన ఆర్టికల్ 14, 15, 21లను, మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 25, 26, 29లను సవాల్ చేస్తోందని
అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ చట్టం ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ కింద ఉన్న కట్టడాలకు వర్తించదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న సంభాల్ జామా మసీదు వంటి కట్టడాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో ఈ చట్టం వర్తించదు. అంతేకాకుండా ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సిజేఐగా ఉన్న సమయంలో జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ అంశాలను పసిగట్టారు. ముఖ్యంగా ఈ చట్టాన్ని రూపొందించే సమయంలో ప్రార్థనా స్థలం గురించిన సరైన నిర్వచనం లేదు. అంటే స్వాతంత్రం రోజు నాటికి ఒక కట్టడం ఏ మతానికి చెందిందన్న దాని గురించిన వివరణ లేదు. దీంతో జ్ఞానవాపి విచారణ సమయంలో జస్టిస్ డివై చంద్రచూడ్ ఆ కట్టడం స్వాతంత్రం రోజు నాటికి ఎలా ఉందన్న విషయంపై సర్వే చేయాలని ఆదేశించారు. అంటే సర్వేల వరకు అయితే ఈ చట్టం వర్తించదన్నమాట. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన విచారణ దాఖలు చేసింది. ఇక దీనిపై 12వ తేదీ నుంచి విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.